Dikshit hold this. ప్రేమ్ గారు, డైరెక్టర్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. టీజర్ చాలా బాగుంది సార్. ఇది థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. శబరా అంటే ఏంటి సార్ అది అర్థం? సార్ షబారా అనేది జనరల్లీ ఒక ట్రైబ్ నేమ్ సార్. మనకు వెస్ట్ బెంగాల్, కోల్కతా బార్డర్స్లో ఉండే ఒక ట్రైబ్ నేమ్. బట్ ఇందులో షబారా అనేది మన వరల్డ్కి పెట్టుకున్న పేరు సార్. ఇట్స్ ఏ లాంగ్ స్టోరీ. మనం ఫిక్షనల్ వరల్డ్ క్రియేట్ చేసాం, ఆ వరల్డ్ పేరు షబారా అని పెట్టుకున్నాము. అది మనకి సినిమా చూస్తేనే షబారాకి మనం ఇచ్చిన మీనింగ్ అది అర్థమవుతుంది సార్. యా, గోల్డ్ అంటే ఇప్పుడు మనం చూడొచ్చు, అది కేజీఎఫ్ 2 లాగా చూసాం. దాంట్లో ఎలా ఉంటుంది అనేది దీంట్లో కొత్తగా ఏం చూసి సార్, దిస్ ఈజ్ కంప్లీట్లీ అ డిఫరెంట్ ఫిలిం సార్. ఐ లవ్ దోస్ ఫిలిమ్స్. ఇది మోర్ ఆఫ్ మనకి ఒక చిన్న పిల్లాడు ఒక 100 years 200 years బ్యాక్ టైం లైన్లో ఒక మష్రూమ్, ఒక పుట్టగొడుగు తింటే ఆడికి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కనపడితే ఎలా ఉండబోతుంది అనేది సినిమా సార్. దట్ ఈస్ ద హోల్ ఐడియా ఆఫ్ ద ఫిలిం. ఓకే, 2 different టైమ్ లైన్స్ ఉంటాయి. ఐఎమ్ గివింగ్ అవే 2 different టైమ్ లైన్స్ ఉంటాయి. వన్ ఈజ్ 100 and 150 years బ్యాక్ అలా ఉంటుంది టైం లైన్. అది మనం ఎక్కడ మెన్షన్ చేయము. ఇంకొక టైం లైన్ వచ్చేసి ప్రజెంట్ టైం లైన్లో నా హీరో, విలన్స్ అందరూ దే గో ఇన్ ద సర్చ్ ఆఫ్ గోల్డ్ సార్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. యా. ఓకే, దీక్షిత్ గారు. ఎస్ సార్. లాస్ట్ ఇయర్ గర్ల్ ఫ్రెండ్తో సంచలనం హిట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఇది కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా సార్. అంటే కొంచెం ఫుటేజెస్ చూశాను. అంటే ఒక సినిమా వర్క్ అవ్వాలంటే అన్ని డిపార్ట్మెంట్ వర్క్ అవ్వాలి. ఐ కెన్ సీ దట్ కమింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ఎస్ సార్, నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను ఇట్ విల్ బి అ బ్లాక్ బస్టర్ అని. గర్ల్ ఫ్రెండ్లో కొద్దిగా నెగిటివ్ క్యారెక్టర్ కదా ఉంటుంది, దీంట్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇట్స్ అగైన్ అ గ్రే షేడ్ క్యారెక్టర్. ఐ థింక్ హీస్ బిట్ గ్రీడీ, హీస్ మ్యాడ్ జస్ట్ లైక్ అవర్ డైరెక్టర్. సో ఎస్, హీ డిజైన్డ్ అ క్యారెక్టర్ మోర్ ఆఫ్ కొంచెం పర్సనల్ టచ్ కూడా ఉంటుంది అనుకుంటా క్యారెక్టర్లో, హిస్ పర్సనల్ టచ్. Misha. Hi. Hello, hi. Yeah. How will be your character in this movie? I also have a little bit touch of grey in my character and like positive also, but why am I revealing? No. Okay, I'm a positive girl supporting somebody in the movie. Yeah, that's it. All the very best. Thank you so much. Prem garu. మ్యామ్. సార్, ఇందాక మాట్లాడుతూ దీక్షిత్ గారు కూడా కొంచెం గ్రే క్యారెక్టర్ అంటున్నారు, మిషా గారు కూడా కొంచెం గ్రే క్యారెక్టర్ అంటున్నారు. అంటే ఏంటి, హ్యూమన్స్లో ఉన్న మెయిన్ గ్రేని బయటికి తీసుకొస్తానికి చాలా హోప్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఇట్స్ నాట్ అబౌట్ హ్యూమన్స్ గ్రీడ్ అండ్ ఆల్ మ్యామ్, అలా కాదు. మేబీ నా గ్రీడ్ అనుకోండి మంచి సినిమాలు తీయడానికి. సో అదే లైక్ సినిమాలు చూస్తున్నాం మనం, వీ వాంట్ టు క్రియేట్ ఎ యూనిక్ మార్క్ ఉంటుంది. లైక్ యా, ద వే ద స్టోరీ పట్టుకెళ్తుంది మ్యామ్. హీరో గ్రీడియా లేకపోతే విలన్ గారు గ్రీడియా, ఇంకొకరు గ్రీడియా అనేది ద స్టోరీ షుడ్ డిసైడ్. సో యా, ద స్టోరీ డిసైడ్ చేసింది. అందులో నా షేడ్స్ ఉన్నాయా లేవా అంటే మనం ఇంకా ముందు ఫ్యూచర్లో చూడాలి మ్యామ్. ఎన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ కాబోతుంది? తెలుగు, కన్నడ ఫిక్స్ అయిపోయింది మ్యామ్. చూడాలి మ్యామ్ ఇంకా మిగతా లాంగ్వేజెస్లో మనకి స్కోప్ ఉందా లేదా. లైక్ యా. దీక్షిత్ గారు. ఎస్ మ్యామ్. సో చాలా బాగుంది చూసినంత వరకు. ఆ గ్లిమ్స్ ఏదైతే ఉందో అద్భుతంగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మీరు చూస్ చేసుకునే ప్రతి క్యారెక్టర్లో మీకు చాలా ఇంపార్టెన్స్ అండ్ మీరు యాక్ట్ చేసే విధానంలో కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ పర్టికులర్ కథను ఒప్పుకోవడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? అంటే ఇందాక మాట్లాడుతూ ప్రతి దాంట్లో నేను స్క్రిప్ట్ని బలంగా నమ్ముతాను, ఈసారి నేను ప్రేమ్ని బలంగా నమ్ముతున్నాను అన్నారు కదా. అంటే ఈ సినిమా దసరా అయిన తర్వాత విన్నానండి. ఒక 2 years అయింది అనుకుంటా. ఫస్ట్ టైం ప్రేమ్ వచ్చి నాకు కథ నరేట్ చేసినప్పుడు నేను ఒక ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు 250 scripts ఐ హావ్ హర్డ్ అండ్ ఇట్ ఈస్ లైక్ ఐ కీప్ లిజనింగ్ టు ద స్టోరీస్. పిచ్ డెక్ ఇప్పుడు వరకు నాకు వచ్చిన బెస్ట్ పిచ్ డెక్ షబరాది. అండ్ పిచ్ డెక్లో దెర్ వాజ్ సమ్ విజువల్స్, ఏఐ విజువల్స్, ఇలా ఉంటుంది అని చెప్పారు. అండ్ ఫస్ట్ షెడ్యూల్లో నేను లేను. సో ఫస్ట్ షెడ్యూల్ షూట్ చేసుకొని వచ్చి నాకు ఫుటేజ్ చూపించారు. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఆ పిచ్ డెక్లో ఏముందో దానికన్నా బెటర్గా ఉంది ఫుటేజ్. సో అప్పుడు అనిపించింది ఓకే, ఐ క్యాన్ ట్రస్ట్ హిమ్ అని అనిపించింది. ఫ్రమ్ దేర్ ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ హిమ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ్ గారు. ప్రేమ్ గారు, యాక్చువల్గా టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మీ కాస్ట్ అండి, మోహన్ భగత్ గారు కావచ్చు, భూషణ్ గారు కావచ్చు, దే ఆర్ వెరీ వర్సిటైల్ యాక్టర్స్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. సో మీరు కాస్ట్ని చూస్ చేసుకునేటప్పుడు స్టోరీ రాసుకున్న తర్వాత వీళ్ళందరినీ అనుకున్నారా, లేకపోతే హౌ ఇట్ ఫెల్ట్? అంటే అలాంటి యాక్టర్స్ దొరకాలంటే మనం అనుకుంటే జరగదు కదా మ్యామ్. యా, థింగ్స్ షుడ్ ఫాల్ ఇన్ ప్లేస్. మోహన్ సార్ ఆఫీస్కి వచ్చారు,
భూషణ్ సార్ ఆఫీస్కి వచ్చారు, దే గేమ్ ఏ లాట్ ఆఫ్ టైమ్. అంతే మ్యామ్, యా ఐ ఫెల్ దీస్ క్యారెక్టర్స్ విల్ డూ గ్రేట్ విత్ దోస్ జాబ్స్ వాట్ హ్యావ్ గివెన్ అండ్ ఆల్. అంతే బాగుంటుంది అనిపించింది, ట్రై చేసాం, అదిరిపోయింది. మీరు చూస్తారు కానీ సినిమాలో యా ఇంకా షూట్ ఉంది, వీ హ్యావ్ టు షూట్ ఫర్ 20-25 days మోర్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్. ఇంకొచ్చే ట్రైలర్లో టీజర్లో కానీ లైక్ ద ఫిల్మ్ కానీ ఇట్ విల్ హ్యావ్ ఎ బ్రిలియంట్ కంటెంట్. నాకు తెలిసి లైక్ యా ఇట్ విల్ బీ అ గుడ్ ఫిల్మ్, గుడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం చెప్పి కూడా ఎందుకు అలాగే లైక్ ఇట్ విల్ బీ గో ఆన్లైన్ వెళ్తుంది కాసేపట్లో. యా చూద్దాం వాట్ ద పీపుల్, ఆడియన్సే కదా చెప్పాలి ఏదంటే ఎలా ఉంది అంటే. ఆల్ ది బెస్ట్ అండి. దీక్షిత్ గారు, హలో అండి. హలో మ్యామ్. నైస్ టు మీట్ యూ. అయితే గ్రే షేడ్స్ అని అంటున్నారు కాబట్టి ఈవెన్ గర్ల్ ఫ్రెండ్లో కూడా డ్యూయల్ షేడ్లోనే కనిపించారు, ఇందులో కూడా అలాగే కనిపించబోతున్నారు అనేది అయితే అర్థమైంది. అలాగే కాదు, అంటే ఖచ్చితంగా కొంచెం ఇది వేరే రకంగా ఉంటుంది. ఓకే, అంటే రెండు బ్యాలెన్స్ చేసుకోవడం ఎంత ఛాలెంజింగ్గా అనిపిస్తుంది అంటే అటు పాజిటివ్ గాను ఇటు నెగటివ్ గాను కనిపించాలి, ఒక్కటే రోల్లో రెండు షేడ్స్ చూపించాలి. సో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ అండ్ హౌ ఛాలెంజింగ్ ఇట్ ఈస్ ఫర్ యూ? అంటే దట్స్ మై జాబ్ అండి. యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ దట్ ఈస్ ద ఛాలెంజెస్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ డూ ఇట్. గ్రే షేడ్ అని వచ్చినప్పుడు అంటే ఎనీ క్యారెక్టర్ అంటే మీరు రియల్ లైఫ్లో కనెక్ట్ అవ్వాలంటే దెర్ ఈజ్ నో వైట్ అండ్ దెర్ ఈజ్ నో బ్లాక్, దెర్ ఈజ్ ఆల్వేస్ అ గ్రే. నో వన్ ఈజ్ completely white or completely black. So I think that makes a character more connected to the audience anukunta. So that's the reason and also నాకు వేరే వేరే జానర్ ఎప్పుడు చెప్తూనే ఉంటాను, నేను వేరే జానర్ ట్రై చేయాలని ఉంది. ఐ డోంట్ వాంట్ కీప్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ అని. సో ఐ థింక్ శబరా ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ప్రేమ్ గారు ఇక్కడ సార్. యా సార్ చెప్పండి సార్. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, లైక్ ఆ వరల్డ్ ఏంటి టు ఎక్స్పీరియన్స్ అది చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అంటే మీరు ఇందాక ఆయన చెప్పినట్టు లైక్ యూ నెవర్ వర్క్ విత్ ఫర్ ఎనీ అసిస్టెంట్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, ఎక్కడ మీరు వర్క్ చేయలేదు. సో డైరెక్ట్గా మీరు ఒక ఇంత పెద్ద స్క్రిప్ట్ని నెరేట్ చేసినప్పుడు లేదా వైల్ డైరెక్టింగ్ ద ఫిలిం లైక్ వాట్ ఈస్ ద ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్, లైక్ అంటే సెట్ ఎక్స్పీరియన్స్ లేదు మీకు ఇంతకు ముందు లైక్? అదే సార్, లైక్ ప్రొడక్షన్ అంతా కూడా నా ఫ్రెండ్సే హెల్ప్ చేసేది అంతా. దే స్టుడ్ బై మీ, నా బ్యాక్ బోన్ అది ముందు మాట్లాడదాం అనుకున్నాను. సో ప్రొడక్షన్ కూడా మ్యాక్సిమం నేనే చూస్తాను సెట్లో, రెండు నేనే, ప్రొడక్షన్ డైరెక్షన్ మొత్తం నాదే. బట్ అది ఎందుకు అవుతుంది అంటే మనం నమ్మే వాళ్ళు ఉండాలి సార్ చుట్టూ. ద పీపుల్ షుడ్ బిలీవ్ ఇన్ ద స్క్రిప్ట్ కన్నా ఎవరు గొప్పలు కాదు సార్. మనకి ఎంత టాలెంట్ ఉన్నా ఏమున్నా కానీ స్క్రిప్ట్ కన్నా ఎవరు గొప్పలు కాదు. ద యాక్టర్స్ రాజీవ్ సార్, భూషణ్ సార్, ఎవ్రీ వన్. దీక్షిత్ ఈజ్ లైక్ అమేజింగ్. మీరు చూసారు సార్ లైక్ ద క్లైమాక్స్, బై ద టైమ్ క్లైమాక్స్ కమ్స్ ఇన్ ద ఫిలిం, యా దెర్ ఇస్ ఎ స్టార్ ఇన్ మేకింగ్ అనమాట. యా సో బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే యువర్ మ్యూజిక్ డైరెక్టర్ మిథున్ సార్, అమ్మాయి sir, for you. So it's a major highlight of the trailer, sir. Like I'm very much impressed with your music. Thank you so much. All the best, sir. Looking forward for your film. It's so sweet of you to actually say that, but thank you. So happy birthday, by the way. Thank you. No, but this is basically what we work for, like to actually get the fact that you and I don't know each other, but you just saw our work, all of us, my music, and something connected to you. So for an artist, there is nothing bigger than that. So when KGF got released, Ravi Basur garu got immense following in Telugu, and I am expecting the same thing for you also. Like all the best. I really hope your words come true. Thank you. Thanks. ప్రేమ్ గారు, హాయ్ సార్. హాయ్ మ్యామ్. మీ పోస్టర్ డిజైనింగ్ నాకు చాలా బాగా నచ్చింది. Thank you so much. ఎస్పెషల్లీ బ్యాక్ సైడ్ మష్రూమ్ సేమ్ మీరు అదే చూపించారు. మ్యామ్, మష్రూమ్ స్టోరీయే కదా. సో వీ ట్రైడ్ సంథింగ్ ట్రిప్పీ అండ్ ఆల్. యా సో చాలా బాగా Thank you అనిపించింది so much, నాకైతే. ma'am. సో మష్రూమ్ గురించి అని మీరు చెప్పారు, దాన్ని తినిన తర్వాత ఇట్లా అవుతుందని. సో డెఫినెట్గా అంటే ఇది ఫిక్షనా లేదు ఏదైనా ఒక రియల్ స్టోరీ నుంచి పాయింట్ తీసుకొని దాన్ని స్టోరీ డిజైన్ చేశారా అంటే ఏం చెప్తారు సార్? నో మ్యామ్, ఇట్స్ నాట్ అ రియలిస్టిక్ స్టోరీ అని నేను చెప్పను. ఇట్స్ అ ఫిక్షనల్ స్టోరీ, బట్ ద క్యారెక్టర్స్ విల్ బి రియల్. యా మనం డైలీ లైఫ్లో చూస్తుంటాము, మనం అలా బిహేవ్ చేసి ఉంటాము. సో దట్ విల్ బి ద లైక్ మూడ్ ఆఫ్ ద ఫిలిం. యా ఫ్లేవర్ ఆఫ్ ద ఫిలిం. యా దీక్షిత్ శెట్టి, ఎస్ మ్యామ్. హాయ్ సార్. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? సో గర్ల్ ఫ్రెండ్తో బిగ్ హిట్ కట్టారు లాస్ట్ ఇయర్. సో అండ్ ఇయర్ కూడా మంచి డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నారు. సో దీనిలో త్రూ అవుట్ ఉంటారా లేదు అంటే కనుక, అంటే మీరు ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత నా దగ్గర తీసుకొచ్చారు ఫుటేజ్ అని చెప్పారు జస్ట్ ఇప్పుడే. సో త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంటుందా లేదు ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్ దీంట్లో? ఉంటుందా సార్ త్రూ అవుట్ సినిమాలో క్యారెక్టర్? పార్ట్ 2 కూడా ఉంటుందంట, తెలియదు నాకు ఇంకా. బట్ ఎస్, అంటే యాజ్ ఈ సెడ్ 2 ఎరాస్లో జరుగుతుంది కథ. సో దెర్ ఈజ్ 1 era దట్ ఐఎమ్ నాట్ దేర్ అండ్ దెర్ ఈజ్ ప్రెసెంట్ era దట్ ఐఎమ్ దేర్. సో స్టోరీ అంతా ఉంటాను. అండ్ ఐ థింక్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్
how long you were there on screen, how impactful you were on screen is very important, and I believe in that. సో ఈ సినిమా నా క్యారెక్టర్ మీరు చూస్తున్నప్పుడు చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. అండ్ దసరా సూరి, దాని విక్రమ్ మేడ్ సూరి పీపుల్ టు ఫర్గెట్ సూరి. ఐ థింక్ అర్జున్ విల్ మేక్ ఫర్గెట్ విక్రమ్ ఫర్ షూర్. సో యా, దట్ All the ఇంపాక్ట్ఫుల్ best. ఇట్ విల్ బి. ఆల్ ది బెస్ట్. మోహన్ గారు సార్, సార్ చెప్పండి సార్. సార్ అంటే మీరు ప్రీవియస్ ఫిలిం చూసుకుంటే ఆరంభం కావచ్చు, లేదంటే కేర్ ఆఫ్ కంజర్పల్, చాలా సెటిల్డ్గా చూసుకుంటూ అంటే కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి, సెలెక్టెడ్గా వెళ్తున్నారా అంటే గ్యాప్ తీసుకుంటూ యూఆర్ కమింగ్ ఇన్ టు ద ఫిలిమ్స్. బట్ మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటాయి ఏ క్యారెక్టర్ చూసుకున్నా. సో ఇందులో కూడా మీ క్యారెక్టరైజేషన్ ఓవరాల్ త్రూ అవుట్ ఎలా ఉండబోతుంది? డిఫరెంట్గా ప్రీవియస్ ఫిలిమ్స్ లాగా ఉంటుందా? లేదండి, లేదు. చాలా గ్రేయిష్ ఉంటుందండి క్యారెక్టర్. దాని గురించి ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఓకే, యా. రైట్ సార్. అండ్ సార్ మిథున్ గారు, సార్ టీజర్ ఎంత బాగుందో, మీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంది. వీఆర్ టీజర్కే ఆ వరల్డ్లోకి తీసుకెళ్లారు. సో ఆ మ్యూజిక్ అనేది అంటే ఇలాంటి సస్పెన్స్ ఆర్ థ్రిల్లర్ మూవీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్కి మ్యూజిక్ విల్ బి ద బేస్. సో ఆ మ్యూజిక్ని అంటే వాట్ వాజ్ యువర్ ఛాలెంజ్? ఆయన కథ చెప్పేటప్పుడు మీరు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎలా మ్యాక్సిమం హౌ యూ వాంటెడ్ టు మేక్ ద మ్యూజిక్ ఫర్ దట్ ఫిలిం టు అట్రాక్ట్ ద ఆడియన్స్? Actually, it's a very good question because I don't think Shabara can be put into just one category. There is all those elements which you mentioned are there. There is fantasy, there is a thriller, and of course there is periods. As I said, there are different eras. So my challenge was to find a sound which would connect all of them without having to, like, when this scene is shown, I don't want to put old music, and when this scene is shown, I don't want to put something new. So that was the challenge. So again, the one good thing that I have in this project, which I think any music director will tell you, good communication with the director. For me, that's extremely important. So Prem is that right mix where he gives me a very clear idea of what he's looking for, and at the same time, he will give me freedom. He's like, sir, I want you to give me this. I want this kind of a sound, but you do what you want. So when that happens, it's a very magical combination. So I was able to freely work on this, and hopefully we have achieved what we were trying to do. సూపర్ సార్, కంగ్రాట్స్. అండ్ ప్రేమ్ అన్న, సో అంటే మీరు రావాలనుకుంటే ఫస్ట్ ఫిలిం మైట్ బి సమ్ అదర్ కైండ్ ఆఫ్ కమర్షియల్ ఆర్ లవ్ స్టోరీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 2 eras, 1 treasure అని పెట్టారు. 2 different టైమ్ లైన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఫస్ట్ మూవీని తీయాలంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫికల్ట్ టాస్క్. సో వాట్ ఈజ్ యువర్ ఛాలెంజ్? అంటే ఎలాంటి స్క్రిప్ట్ చూస్ చేసుకున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండింది టు కంప్లీట్ ద ఫిలిం? సార్ వెన్ వీ హ్యావ్, మనకు మంచి టీం ఉంటే ఇంకా ఛాలెంజెస్ ఏమి ఉండవు సార్. ఎవరి పనాలకు మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకొని ఇది మన స్క్రిప్ట్, ఇది చేయబోతున్నాము అనేది మనం ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తే డన్ సార్. ఎవరి పనాలు చేసేస్తారు. వీ గాట్ అ గ్రేట్ టీమ్. ఎప్పుడైనా రిజల్ట్ వచ్చాక డైరెక్టర్ ఏమవుతాడు అనేది డిసైడ్ అవుతుంది సార్. బట్ బిఫోర్ ద రిజల్ట్ ఓన్లీ ఐమ్ టెల్లింగ్ యూ, ఆల్ మై టెక్నీషియన్స్ హూ హావ్ వర్క్డ్ ఫర్ ద ఫిలిం విల్ గో ప్లేసెస్. యా సార్, దట్స్ ఫర్ షూర్. కృతి, లొకేషన్స్, కంప్లీట్ లొకేషన్స్ ఆర్ కంప్లీట్లీ కూల్ విచ్ వి సీ ఆన్ ద సార్ 25,000 kilometers రెక్కీ చేసి ఉంటాం సార్, మోర్ దెన్. యా, మా డిఓపిని అయితే అలానే తిప్పుతూ ఉన్నాను. యా, ఐ వాంటెడ్ టు గివ్, అంటే మనం మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్కి. మనకంటే ఒక మార్క్ ఉండాలి కదా. లైక్ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్ ఫిలిమ్స్ అరౌండ్ ఆల్రెడీ. సో మనం వచ్చి చేసేదే ఉంది ఇక్కడ అనే థాట్ ప్రాసెస్ నుంచే సార్ ఏదైనా స్టార్ట్ అవుద్ది. యా, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దీక్షిత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుందండి. అండ్ కంగ్రాచులేషన్స్, లాస్ట్ ఇయర్ మంచి హిట్ కొట్టారు ది గర్ల్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అంటే అంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత స్టోరీ సెలక్షన్ వైస్ ఎంతో కొంత మనకి ఆ పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అవుతుంది. సో కొత్త డైరెక్టర్ వస్తున్నారు, స్టోరీ చెప్పారు అంటే, సో ఏం నచ్చి అంటే స్టోరీని సెలెక్ట్ చేశారు? ఎందుకంటే పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మందికి చేంజ్ అయిపోతుంది కదా. సో ఏంటి And I would like to work with a debut director, sir, or 1 or 2 films old directors, because I believe నాకేం ఫైర్ ఉందో అది వాళ్ళకు కూడా ఉంటుంది. ఏదో ఒక we should do something out of the box అనేది ఉంటుంది. సో ఏదో it's been 8-9 films that I have done, and all the films were with the debut directors, almost debut or 1-2 films old directors. So mind vibes match అవుతుంది and mindset ఒకే రకంగా ఉంటుంది. So that is the reason. And hit or flop, it doesn't, as of now, it didn't change me. I'm open to all kind of scripts. The only thing I have in mind is I don't want to repeat the genres, what I've done previously. That's the only thing I have in mind. Ante. ఆల్ ద బెస్ట్ అండి. కృతిక సింగ్. కృతిక.
So hello, hi. Hi. So how will be your character in this? And is this a first film for you, or did you did before anything else? First film for me in Telugu. It's on. Keep little closer. Yeah, this is the first film for me in Telugu, and about the character that I'm playing, again, it's a grey shade. Again, it's a grey shade like what we are in real life, what Dikshit said. It's been a great experience. Also, I wouldn't want it any other way as my first project. And when I saw the teaser, this was my first time seeing the teaser, and I am moved. I am still moved. So, yeah. All the very best. Thank you. Rajiv. For a second, I was thinking that I would sleep away to glory. I was trying to speak to Farhan sir. So how will be your character in this, and how excited you are for this film? I play the antagonist in the movie. So, but then eventually, usually I play villain where I don't have to give more than one or two expressions. That's it. That was my only job, getting beaten up, come stylishly or something of that sort. But this character has given me scope to perform. And given the fact that it's made beautifully, I'm just looking forward for that. Yeah. All the very best. Thank you. Yeah, that's it. Oh, thank you. Thank you so much. So, And Yeah. last but not the least, we are all here because of our producers. We miss both of them. I called them on stage, but they were. Yeah, Harshi and